బంగారం వెండి ధరలు దూసుకుపోతున్నాయి. ఇదేదో సాధారణ ప్రైస్ జంప్ కాదు. ఇది ప్రపంచ పెట్టుబడిదారుల భయాలు, కేంద్ర బ్యాంకుల నిర్ణయాలు, ఆర్థిక అనిశ్చితులు కలిసి సృష్టించిన రికార్డ్ ర్యాలీ. అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం జీవితకాల గరిష్ట స్థాయికి చేరగా భారత మార్కెట్లో కూడా గ్రాము ధరలు చరిత్రలో ఎప్పుడూ లేనంత ఎత్తుకు వెళ్లాయి. వెండైతే బంగారాన్ని మించి పరుగులు తీస్తోంది. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 1,41,000 రూపాయలను దాటగా కిలో వెండి ధర 2,64,000 రూపాయలకు చేరింది. ఇంతకీ ఒక్కసారిగా ఈ ధరలు ఇంత వేగంగా ఎందుకు పెరిగాయి? ఇది ఇక్కడతో ఆగే ర్యాలీయా లేదా ముందుకు మరింత పెరుగుదల ఉంటుందా? ఈ రెండు లోహాలను ఇప్పుడు పెట్టుబడిదారులు కొనాలా లేదా వేచి చూడాలా? ఈ ర్యాలీకి కారణాలు అర్థం కావాలంటే ముందుగా గ్లోబల్ డేటా చూడాలి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఔన్స్కు సుమారు $4,600 స్థాయిని తాకింది. దీనివల్ల భారత మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 1,40,000 రూపాయలు దాటింది. అంటే గత ఏడాదితో పోలిస్తే బంగారం ధరలో దాదాపు 35 నుంచి 40% పెరిగినట్లు లెక్క. దేశీయంగా బంగారం ఇంత బలంగా ఉండడానికి మరో కారణం రూపాయి బలహీనత. గత ఏడాదిలో డాలర్తో పోలిస్తే రూపాయి సుమారు 4 నుంచి 5% క్షీణించింది. దీనివల్ల దిగుమతి ఖర్చు పెరిగి బంగారం ధరలు మరింత పెరిగాయి. మరోవైపు వెండి మరింత దూకుడుగా ఉంది. భారత మార్కెట్లో వెండి ధర 3 లక్షల వైపు పరుగులు పెడుతోంది. ఏడాది క్రితం ఇదే వెండి ధర సుమారు 90,000 రూపాయల దగ్గర ఉండేది. అంటే ఒకే ఏడాదిలో వెండి ధరలో 150% కంటే ఎక్కువ పెరుగుదల వచ్చింది. ఈ పెరుగుదల వెనుక పరిశ్రమల డిమాండ్ పెద్ద పాత్ర పోషిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా సోలార్ ఎనర్జీ రంగంలో ఒక ఏడాదిలోనే వెండి వినియోగం 15 నుంచి 20% పెరిగింది. ఎలక్ట్రిక్ వాహనాలు, ఎలక్ట్రానిక్స్, ఏఐ డేటా సెంటర్ల అవసరాల వల్ల వెండిపై ఒత్తిడి మరింత పెరుగుతోంది. అందుకే వెండి ధరలు బంగారంతో పోలిస్తే వేగంగా కదులుతున్నాయి. ఇదే సమయంలో ఇరాన్లో చెలరేగిన ఘోర నిరసనలు బంగారం పెరుగుదలకు మరో ప్రధాన కారణంగా మారాయి. ఇస్లామిక్ రిపబ్లికన్ పాలన కూలిపోయే అవకాశాలపై చర్చలు పెరగడంతో మధ్యప్రాచ్య రాజకీయాలు మరింత అస్థిరంగా మారాయి. ఇది చమురు మార్కెట్లతో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపే పరిస్థితిని సృష్టించింది. ఈ పరిణామాల మధ్య వెనుజువెలా నాయకుడు నికోలస్ మదురోను అమెరికా తమ దేశానికి తీసుకెళ్లిన తర్వాత గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకుంటామని ట్రంప్ బెదిరింపులకు దిగారు. అంతేకాదు నాటో కూటమి ప్రాధాన్యతను ప్రశ్నిస్తూ ఇరాన్పై అమెరికా అవసరమైతే తీసుకునే చర్యల జాబితాను సిద్ధం చేసుకోవడాన్ని పరిశీలిస్తున్నామని ఆయన వ్యాఖ్యానించారు. ఇవన్నీ కలిపి మార్కెట్లలో అనిశ్చితిని మరింత పెంచాయి. ఇక ఈ సమయంలో ఇప్పుడు పెట్టుబడిదారులు ఏం చేయాలి అన్నదే కీలక ప్రశ్న. ఇప్పటికే భారీ స్థాయిలో ఉన్న ధరలను చూసి ఒక్కసారిగా భారీ కొనుగోలు చేయడం ప్రమాదకరం కావచ్చు. నిపుణులు చెప్తుంది కూడా ఇదే. పరుగెత్తే మార్కెట్ను వెంబడించొద్దు. ధరలు తగ్గినప్పుడు క్రమంగా కొనుగోలు చేయడం మంచి వ్యూహమట. బంగారాన్ని దీర్ఘకాల భద్రత కోసం పోర్ట్ఫోలియోలో ఉంచుకోవచ్చు. వెండిని మాత్రం ఎక్కువ రిస్క్ తీసుకోగలిగే పెట్టుబడిదారులు మాత్రమే ఆప్షన్గా చూడొచ్చుట. ఏది ఏమైనా పెట్టుబడుల విషయంలో మార్కెట్ నిపుణులను సంప్రదించడం చాలా మంచిది.